వేసవిలో ఓవైపు వేడి ఉక్కబోతలు మనల్ని ఉక్కిరిబిక్కిరి చేసేస్తూ ఉంటాయి. పైనుంచి బాణుడు కాల్చేసే కిరణాలు, కింద నేల నుంచి ఎగిసే సెగలు మన శరీరాన్ని ఉష్ణ కూపాల్లాగా మార్చేస్తూ ఉంటాయి. మండిపోయే ఈ ఎండల దాటికి మనలో చాలామంది నీరసం నిస్సత్తువులతో కూలబడిపోతూ ఉంటారు. ఎండ దెబ్బగా పిలిచే ఈ విపత్తును ఎదుర్కొనేందుకు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. సమ్మర్లో ఉన్న వన్ ఆఫ్ ద కామనెస్ట్ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఎక్స్పోజర్ టు లాట్ ఆఫ్ హీట్. ఇది జరిగినప్పుడు బాడీ మీద తీవ్రమైన ఒత్తిడి జరుగుద్ది. ఆ ప్రజెంటేషన్ క్రమంలో ఫస్ట్ హీట్ ఎగ్జాషన్ అనేది వస్తుంది. అది ఐడెంటిఫై చేయని పక్షంలో అది హీట్ స్ట్రోక్కి దారితీస్తుంది. దాన్నే వడదెబ్బ అంటాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం చేయాల్సింది ఎండ నుంచి నీడకు రావడం. ఆ నీడ అనేది వీలైన పరిస్థితుల్లో ఎయిర్ కండిషన్ రూమ్ ప్రిఫరబుల్, చెట్టు నీడ ఫైన్, అది కూడా లేకపోతే గొడుగు పట్టుకోవడం, లేదు ఉన్న పరిసరాల్లో క్లాత్ కానీ స్ప్రెడ్ చేసుకొని దాని కింద ఉండడం అనేది ఇంపార్టెంట్. ఏ విధంగా అయినా కానీ ఎండకి ఎక్స్పోజర్, ఎండ తాకిడికి అవాయిడ్ చేయడం అనేది ఇంపార్టెంట్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. సెకండ్, కాల్ ఫర్ హెల్ప్. మనకు అది రికగ్నైజ్ అవ్వగానే ఎవరినో ఒకరిని హెల్ప్ అడగడం చాలా ఇంపార్టెంట్. అలాగే ఆ హెల్ప్లో ప్రథమంగా మీకు కావాల్సింది వాటర్. ఆ వాటర్ ఇమ్మీడియట్గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ క్రిటికల్ పాయింట్ ఏంటంటే రెస్ట్ తీసుకోవడం. డెఫినెట్గా ఒక అర్ధగంట గంట రెస్ట్ తీసుకొని ప్రాపర్ హైడ్రేషన్ తీసుకొని నీడన ఉంటే ఫస్ట్ వచ్చే ఇంపాక్ట్ ఏంటంటే బాడీకి రికవరీ టైం ఇస్తుంటారు మీరు. జస్ట్ సింపుల్ సొల్యూషన్స్తో మనము ఇది సీరియస్ కాన్సిక్వెన్స్కి దారి తీయకుండా కాపాడుకోవచ్చు. సో ఒకవేళ దీన్ని గ్రహించకపోతే అది హీట్ స్ట్రోక్కి దారితీస్తుంది. హీట్ స్ట్రోక్ అనేది చాలా సీరియస్ కండిషన్. ఓన్లీ హాస్పిటల్లోనే దానికి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి.